రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కూతుళ్ళు 4వ భాగం. ఒక స్టూడెంట్ని కలిసి ఇలా అడుగుతుంది. చూడమ్మా, ఇక్కడ చరిత అనే అమ్మాయి చదువుకుంటుంది. తన గురించి నీకేమైనా తెలుసా? ఆంటీ, చరిత 3rd ఇయర్ స్టూడెంటు. ఇప్పుడు కాలేజీకి వస్తుంది. కాసేపు వెయిట్ చేయండి. చరిత అప్పుడే కాలేజీకి వస్తుంది. ఆంటీ, మీరేంటి ఇక్కడ? ఇంతకీ అంకుల్ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, మా అబ్బాయి నిన్ను చూడాలనుకుంటున్నాడు. సరే ఆంటీ, నేను క్లాసులు పూర్తయ్యాక హాస్పిటల్కి వస్తాను. ఆ రోజు క్లాసులు పూర్తయ్యాక సాయంత్రం చరిత హాస్పిటల్కి వెళ్తుంది. చూడమ్మా, నీ పేరేంటి? మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నా పేరు చరితండి. మాది పక్కూరండి. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అప్పుడు రాము ఇలా అనుకుంటాడు. నిజంగానే ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. చాలా థ్యాంక్స్ అమ్మా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్న నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు ధైర్యంగా అంబులెన్స్కు ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో చేర్పించి నా ప్రాణాలు కాపాడావు. అయ్యో అంకుల్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎదుటివారు ఆపదలో ఉంటే ఆదుకోవడం మానవ ధర్మం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇలా చరిత వారితో కాసేపు మాట్లాడుతుంది. సరే అంకుల్, నేను వస్తానండి అని చెప్పి చరిత అక్కడ నుండి వెళ్తుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత రాము పూర్తిగా కోలుకుంటాడు. ఒకరోజు రాము గిఫ్ట్ తీసుకొని చరిత కాలేజీకి వెళ్తాడు. అంకుల్, మీరేంటి ఇక్కడ? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, నువ్వు చేసిన సహాయం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా తరపున ఈ చిరుకానుక. వద్దండి, నేను ఏదో ఆశించి మీకు ఈ సహాయం చెయ్యలేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. నేను మీకు చేసిన సహాయం గురించి మా అమ్మతో చెబితే చాలా సంతోషించారు. అది చాలు నాకు ఈ కానుకలు వద్దండి. అలా అనకమ్మా, నువ్వు చేసిన సహాయానికి నేను వెలకట్టలేను. దయచేసి నా మాట కాదనలేక ఈ కానుక తీసుకో. అప్పుడు రాము మాటలు కాదనలేక చరిత ఆ కానుక తీసుకుంటుంది. చూడమ్మా, నీకేదైనా అవసరం వస్తే నేనున్నానని మర్చిపోకు. నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుస్తాను. శ్రద్ధగా చదువుకో. ఆరోగ్యం జాగ్రత్తమ్మా అని చెప్పి రాము అక్కడ నుండి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం చరిత ఇంటికి వెళ్ళాక, అమ్మా, నేను నీకో విషయం చెప్పాలి. మీరు కోపగించుకోవద్దు. సరే అమ్మా, చెప్పు. నేను మొన్న ఒక అంకుల్ని యాక్సిడెంట్లో కాపాడాను చూడు. అతను పూర్తిగా కోలుకున్నాడు. ఈ రోజు అతను మా కాలేజీకి వచ్చి ఈ కానుక తీసుకోమని నన్ను చాలా బలవంత పెట్టాడు. నేను అతని మాట కాదనలేక ఆ కానుక తీసుకున్నాను. ఇంతకీ ఏంటమ్మా ఆ కానుక? అప్పుడు చరిత ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక నెక్లెస్ ఉంటుంది. ఈ నెక్లెస్ చాలా ఖరీదైందమ్మా. నేను అంకుల్కి వద్దని చెప్పాను, కానీ అతను బలవంతం చేయడంతో తీసుకున్నాను. నన్ను క్షమించమ్మా. సరే అమ్మా, ఉండని, బీర్వాలో పెట్టు. ఇలా ఒకరోజు వైశాలికి రాము చొక్కా జేబులో ఒక ఖరీదైన నెక్లెస్ కొనుగోలు చేసిన రసీదు దొరుకుతుంది. ఏవండి, మీరు మొన్న నగల షాపులో ఏదైనా నెక్లెస్ ఖరీదు చేశారా? అబ్బే, నేనేం జ్యువెలరీ కొనలేదు. అయితే మీ జేబులో ఈ రిసిప్ట్ ఏంటండి? ఇంత ఖరీదైన జ్యువెలరీ ఎవరికి కొనిచ్చారు? ఓ అదా, మా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను కూతురు మ్యారేజ్కి గిఫ్ట్గా కొని ఇచ్చాను. అయినా మీరు మీ ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే. చెబితే నేను వచ్చేదాన్ని కదా. వైశాలి, మొన్న ఈ మధ్య నువ్వు మీ చుట్టాలబ్బాయి పెళ్లికి వెళ్ళావు కదా, అదే రోజు ఈ పెళ్లి జరిగింది. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు చరిత కాలేజీ అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాము అటువైపు నుంచి కారులో వెళ్తుండగా చరితను చూసి కారు ఆపుతాడు. అంకుల్, కులాసయ్యేనా? కులాసాయేనమ్మా. ఏంటమ్మా, బస్ గురించి వెయిట్ చేస్తున్నావా? అవునండి. పద, నా కారులో మీ ఇంటి వద్ద దింపుతాను. వద్దండి, నేను బస్లో వెళ్తాను. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. అదేం లేదమ్మా, పద, నిన్ను మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. రాము చరితని వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు. వస్తానమ్మా. అదేంటి అంకుల్, లోపలికి రండి. మా అమ్మగారిని పరిచయం చేస్తాను. ఈసారి వచ్చినప్పుడు కలుస్తానమ్మా. అదేం కుదరదు. మీరు మా ఇంట్లోకి రావాల్సిందే. నా చేతి కాఫీ రుచి చూడాల్సిందే.
ఇక రాము పావని మాట కాదనలేక ఇంట్లోకి వెళ్తాడు. రామును చూసిన పావని ఒక్కసారి షాక్ అవుతుంది. ఏమండి, ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని చూసి? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవుతున్నా ఒక్కసారైనా నన్ను పిల్లల్ని చూడాలని మీకు అనిపించలేదా? నన్ను ఎంతగానో ప్రేమించారు. మీ అమ్మా నాన్నలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అంత మంచి మీ మనసు ఇంత కఠినంగా ఎలా మారింది? మీ అమ్మా నాన్నలు వచ్చి 4 మాయ మాటలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కట్టుకున్న భార్యని పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలి వెళ్తారా? పిల్లలు అమ్మా నాన్న ఎప్పుడొస్తాడని వెక్కి వెక్కి ఏడ్చేవారు. సమాధానం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలతో నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో మీకేం తెలుసండి? ఇదంతా చూస్తున్న మాలిని చరిత మా నాన్న ఇతనేనన్నమాట అని అనుకుంటారు. పావని, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఏం చేయమంటావు? మా అమ్మా నాన్న మన వంశం ఇంతటితో ఆగిపోకూడదని నన్ను 2వ పెళ్లి చేసుకుని మన వంశానికి వారసుని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే వాళ్ళు విషం తాగి చేస్తామని బెదిరించారు. వాళ్ళు చస్తానని బెదిరిస్తే అమ్మను మమ్మల్ని వదిలేసి వెళ్తారా? చిన్నప్పుడు స్కూల్లో మా గురించి అమ్మ గురించి చాలా అసభ్యంగా మాట్లాడుకునేవారు. మాతో ఎవరు స్నేహం చేసేవారు కాదు. ఇలాంటి అవమానాలు ఎన్నో భరించాము. నిజమేనమ్మా, నేను చేసింది తప్పే. తల్లిదండ్రుల మాట కాదనలేక మీకు అన్యాయం చేశాను. జీవితంలో మగాడు ఎటువంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలే కాని భార్య పిల్లలను వదిలిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. ఇక నుండైనా నేను మీకు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పవని, నన్ను క్షమించమనే అర్హత కూడా కోల్పోయాను అని పశ్చాత్తాపడుతూ రాము కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడకండి నాన్న అంటూ చరిత రాము కన్నీళ్లు తుడుస్తుంది. చూడమ్మా, నేను బ్రతుకున్నంత వరకు మీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను, వస్తాను అని చెప్పి రాము అక్కడి నుండి వెళ్తాడు. మరునాడు రాము పావనికి తన పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని పావని ఇంటికి వస్తాడు. తండ్రిని చూసిన మాలిని చరిత సంతోషిస్తారు. రాము తన కూతుర్లతో కలిసి భోజనం చేశాక కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్తాడు. ఏవండి, భోజనం చేద్దాం రండి. వైశాలి, నేను మా స్నేహితుని ఇంట్లో భోజనం చేసి వచ్చాను. ఇలా రాము తరచూ పావని ఇంటికి వెళ్లి తన కూతుర్లతో సరదాగా గడిపేవాడు. రాము తరచు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండటంతో వైశాలికి అనుమానం వస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.